అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు 4 రకాల టేస్టీ ఐస్ క్రీమ్లు ప్రిపేర్ చేసుకుందాం. ఎండాకాలం కదండి, మాటికి ఈ ఎండలో బయటికి వెళ్ళి తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా మనకు కావలసినన్ని రుచుల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మాత్రం 4 రుచులు ప్రిపేర్ చేశాను. రండి, దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం. 4 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి, 1 కప్పు షుగర్. చక్క మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. మీరు ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ అండి, 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్. ఇది సిఎంసి పౌడర్ అండి. ఇది 1/4 స్పూన్ ఈ ప్రీమిక్స్లో యాడ్ చేసుకుందాం. ఇది అన్ని ఐస్ క్రీమ్ షాప్ల వాళ్ళు మిక్స్ చేస్తారండి, కలుపుతారు. ఇది కూడా చక్కగా యాడ్ చేసేసుకుందాం. ఇది జిఎంసి పౌడర్ అండి. ఐస్ క్రీమ్ థిక్నెస్ని, ఐస్ క్రీమ్ కరిగిపోకుండా ఉండడానికి, మంచి చిక్కదనానికి ఇది తోడ్పడుతుంది. ఇది కూడా మనం 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్లు జిఎంసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేస్తే ఎలా చక్కగా పౌడర్ ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఈ పౌడర్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 1/2 లీటర్ చిక్కటి మీగడ పాలండి, చక్కగా వేడైపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో కొన్ని పాలు యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. పాలల్లో చూడండి, చక్కగా 1/2 లీటర్ పాలు, ఇందులో ఇంకో 1/2 లీటర్ పాలు యాడ్ చేస్తున్నాను. మొత్తం లీటర్ పాలండి. చక్కగా ఇలా విస్కర్తో కలిపేసేయండి. ఇదిగో ఇలా చక్కగా ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ ఈ పాలల్లో చక్కగా నెమ్మదిగా యాడ్ చేసుకోండి. చెయ్యి ఆపకుండా కలుపుతూనే ఉండండి. ఇందులో పాలు ఉన్నాయి కదా, కింద అంటుకోకుండా చక్కగా ఇలా హాఫ్ లీటర్ మనం ప్రీమిక్స్లో యాడ్ చేసాము. 1/2 లీటర్ వేడి చేసుకున్నాం పాలు. మొత్తం లీటర్ పాలదండి ఇది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఇందులో మనం అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేద్దాం. చక్కగా వచ్చేసింది. ఇదిగో చూడండి ఎంత థిక్గా ఉందో వచ్చేసిందండి. కాస్త చల్లారాక రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం.
ఇలా చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి, స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ బౌల్ అయినా పర్వాలేదండి. ఇలా వేసాక దీన్ని చక్కగా ఇలా మూతతో సీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసానండి. చూడండి, ఇలా ఒక స్టీల్ స్పాచులా సహాయంతో చక్కగా ఇలా కలిపేయండి. ఒకసారి కలిపి దీన్ని ఒక లోతు గిన్నెలోకి మార్చుకుందాం. ఇదిగో ఇలా కాస్త లోతున్న గిన్నెలో దీన్ని మనం షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గిన్నె మొత్తం అందులో ఉన్నదంతా ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేశాక ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. ఇలైచీ పౌడర్ అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. హ్యాండ్ మిక్సర్ సహాయంతో చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, చక్కగా కింది వరకే ఉంది, సగం గిన్నె కూడా లేదు. మనం హ్యాండ్ మిక్సర్ సహాయంతో మిక్స్ చేస్తూ ఉంటే అది గిన్నె నిండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు ఇంట్లో తీసిన మీగడ, పాలల్లో వస్తుంది కదా మీగడ, ఆ మీగడ యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీగడ లేకపోతే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. మీకు బయట దొరుకుద్ది కదా క్రీము, ఆ క్రీమ్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి హ్యాండ్ మిక్సర్ సహాయంతో చక్కగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మిక్స్ చేసుకుందాం. చూడండి, గిన్నె నిండా వచ్చేసింది కదా. చక్కగా ఇగో ఇలా థిక్గా వచ్చేంత వరకు మిక్స్ చేయండి. ఇలానే కావాలనుకుంటే ఒక కవర్ ఇలా చక్కగా సీల్ చేసేసి ఒక సిల్వర్ ఫాయిల్ దీన్ని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సెట్ చేసేసుకోవచ్చు. ఇలా కూడా తినేసేయచ్చు. లేదు ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే మాత్రం చక్కగా ఓ మామిడికాయ సీజన్ కదండి ఇప్పుడు, పొట్టు తీసి అది ఒక 2 స్పూన్లు చక్కెర యాడ్ చేసి మిక్స్ చేసుకొని, ఒక కప్పు ఐస్ క్రీమ్ అయితే ఒక కప్పు మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుందాం. చక్కగా ఒకసారి హ్యాండ్ మిక్సర్ సహాయంతో మళ్ళీ ఆ ప్యూరీ ఈ క్రీము కలిసిపోయేలాగా చక్కగా ఓసారి మనం కలిపేసుకుందాం. ఇదిగో ఇలా మిక్స్ చేసేయండి హ్యాండ్ మిక్సర్ సహాయంతో. ఒకవేళ హ్యాండ్ మిక్సర్ లేకపోతే మిక్సీలో కలిపేయండి. మిక్సీలో కలిపినా కానీ బాగా వస్తుంది ఐస్ క్రీమ్. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసి మళ్ళీ ఒకసారి సిల్వర్ ఫాయిల్ తీసుకొని దాన్ని చక్కగా కవర్ చేసేసి క్యాప్ పెట్టేసేయండి. కవర్ లేకపోయినా పర్వాలేదండి, క్యాప్ గట్టిగా పెట్టేస్తే అయిపోతుంది. ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ కోసం చక్కగా సెట్ చేసేయండి. రెండో ఫ్లేవర్ నేనైతే కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీరు మీ ఇష్టం. కోకో పౌడర్ ఒక స్పూను, ఒక కప్పు క్రీమ్లో చక్కగా ఇలా హ్యాండ్ మిక్సర్ సహాయంతో కలిపేసుకోండి. దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో షిఫ్ట్ చేసి దీన్ని కూడా చక్కగా కవర్ చేసేసి క్యాప్ పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇందులో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన మిక్స్ని ఒకసారి మళ్ళీ హ్యాండ్ బ్లెండర్ సహాయంతో చక్కగా కలిపేసేసి ఇందులో
డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇది ఇలా కూడా తినొచ్చు, చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే ఐస్ క్రీమ్లో తగులుతూ ఉంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇంకో ఫ్లేవర్ కూడా మనం ఐస్ క్రీమ్ సెట్ అయ్యాక ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను మీకు ఇక్కడ ఒక కొత్త ఫ్లేవర్ పరిచయం చేయబోతున్నానండి. నాకు తెలిసి మీరు ఇంతవరకు ఆ ఫ్లేవర్ని టేస్ట్ చేసి ఉండరు. మీరందరూ ఇలా చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పాలండి. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా సెటిల్ అయిందో. ఇదిగో ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ తోటి సేమియా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. సేమియా ఐస్ క్రీమ్ కోసం ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసి, బాగా వేయకండి, కొంచెమే వేయండి, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసి సేమియాల్ని ఫ్రై చేసుకుందాం. చక్కగా నేతిలో సన్నటి సేమియాలండి ఇవి. ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి బ్రౌన్గా ఉంటాయి, ఇందులో కొన్ని సేమియాలు వైట్గా ఉంటాయి, బ్రౌన్గా ఉంటాయి. మీ ఇష్టం, మీరు చూసి తెచ్చుకోండి మీకు ఎలా కలర్ కావాలి అనేది. సో కాస్త వేగనిద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డిజర్ట్ సేమియా ఐస్ క్రీమ్. మీరు అందరు తప్పకుండా ట్రై చేయాలి. కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి మరీ చెప్పాలి. ఒక గ్లాసు పాలు తీసుకుంటున్నాము. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేశాను. ఇది చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇది నెయ్యిలో ఫ్రై చేసుకున్న సేమియాల మీద ఇలా షవర్ చేయండి. ఇదిగో ఇలా సేమియాలో ఉన్న క్రంచీనెస్ అంతా పోయి స్మూత్గా కావాలండి, ఇలా మెత్తగా. రండి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక చూపించాను కదా డ్రై ఫ్రూట్స్తో ఆ ఐస్ క్రీమ్ని చక్కగా ఇలా కలిపి కాస్త రూమ్ టెంపరేచర్లోకి తీసుకొస్తే ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇదిగో ఇందులో డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇలా మెల్ట్ అయిపోయిన ఐస్ క్రీమ్ని ఇప్పుడు మనం సేమియా ఐస్ క్రీమ్గా సెట్ చేసుకుందాం. ఇలా ఒక కంటైనర్లో ఐస్ క్రీమ్ని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి. చక్కగా ఒక లేయర్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకొని పాలలో కాస్త స్టీమ్ చేసుకున్న నూడిల్స్ని ఒక లేయర్గా వేసుకోండి. ఒక లేయర్ ఐస్ క్రీమ్ వేసుకోండి. మళ్ళీ దీని మించి ఇంకో లేయర్ సేమియాలను వేసుకోండి. ఒక స్పాచులా సహాయంతో కాస్త గట్టిగా ప్రెస్ చేసేయండి.
అంతేనండి. ఇప్పుడు దీన్ని చక్కగా కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ కోసం పెట్టేద్దాం. సేమియా ఐస్ క్రీమ్ అండి, వెనీలా సేమియా ఐస్ క్రీమ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా లేయర్స్గా చాక్లెట్ ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్. నేను చేసిన ఈ ఐస్ క్రీమ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.